ఇప్పటికి కూడా అంటే ఈ కరోనా టైంలోనే కాకుండా కూడా దినచర్యలో కూడా వ్యక్తిగత శుభ్రత తోటి మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. దయచేసి ఈ విషయాలన్నీ ప్రజలందరూ గమనించాలి. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టుపక్కల చెత్తను చెదారం వేసుకోవద్దు. నీళ్లు నిల్వ ఉండకూడదు. మరి సలిబువ్వలు సలికూరలు మోర్లో వేయకూడదు. వీటితోనే మనకు వ్యాధులు సోకే ప్రమాదం ఉంటది. దోమ కాటు వల్ల మనకు ఎన్నో జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు. మరి ఆ వ్యాధులు వచ్చి మనము దవాఖానలో అడ్మిట్ అయితే మనకు ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం, రెడ్ సెల్స్ డౌన్ అవ్వడం, వైట్ సెల్స్ డౌన్ అవ్వడం, వాటి వల్ల మనము అడ్మిట్ అయినట్లయితే మన ఐసీయూలో పెట్టి 3 రోజులు 4 రోజులు ట్రీట్మెంట్ చేస్తే 40-50 వేల రూపాయల బిల్లులు వేస్తున్నారు ఈ రోజులలో. గతంలో అప్పటి పరిస్థితులు వేరు. ఒక జ్వరం వస్తే ఒక 3 రోజులు ఉండి పోయేది. ఇప్పుడు పరిస్థితులలో 3 రోజులు 4 రోజులు చూస్తే మనిషే పోయే ప్రమాదం ఉన్నది. కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మనకు ఈ దోమల ఈగల నుండి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మనము బ్లీచింగ్ పౌడర్ తోటి మన వాటర్ లో కలుపుకొని మన ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి ముంగట ఉన్నట్టు మోర్లో కూడా ఈ బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్లను చల్లినట్లయితే మన వరకు అయితే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటది. కనుక దయచేసి అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా బ్లీచింగ్ చేస్తారు, వాళ్ళు చెత్త చెదారం కూడా క్లీన్ చేస్తారు. కానీ వాళ్ళు రెగ్యులర్ గా చేయకపోతే మనది మనం కూడా వ్యక్తిగతంగా చేసుకోవాలి. అది మన బాధ్యత. మనం ఆరోగ్యంగా ఉండడం కొరకు చేసుకోవాల్సినటువంటి బాధ్యత. కనుక మరొకటి, ఇప్పుడు నూతనంగా భూభారతి చట్టం అనేది అమలైంది. ఇప్పుడు మన జిల్లాకు మా మిత్రుడు మైపాల్ గారు ఇప్పుడే చెప్పారు, మన జిల్లాకు కూడా దాని షెడ్యూల్ ఇచ్చారు. ఈ వీటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ప్రతి గ్రామానికి జిల్లా అధికారులతో పాటుగా మండల రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓ గారు, వివిధ స్పెషల్ అధికారులు కూడా వచ్చి ఈ భూభారతిలో మీ అందరికి కూడా ఏ సమస్య లేకుండా, అంటే మన గ్రామంలో ఒక భూమి ఈ సమస్య ఉన్నది అనేది అసలే ఉండకుండా ఏ సమస్య లేనటువంటి ఈ భూముల మీద ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి ప్రజలకు, మనకు ఇంతకు ముందు పోడు భూములని గాని ఇంకా పట్టలేని భూములు ఉంటాయి, గవర్నమెంట్ సంబంధించినవి, ఇంకేమంటారు వాటిని భూములు, లావన్ పట్ట, అట్లాంటి వాటన్నిటిని కూడా పరిష్కరిస్తున్నారు. లావన్ పట్టాలో మనం కబ్జాలు ఉండి మనం పనిచేసుకున్నట్లయితే దాన్ని కూడా మనం పట్ట చేసి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ భూభారతి చట్టం మీద మా మిత్రుడు మైపాల్ ఒక మంచి పాట వినిపిస్తారు.
రైతులకు, మహిళలకు అందరికి కూడా మా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మన గ్రామానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి గతంలో మనకు కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఎంతో నష్టం చేసింది. మళ్ళీ కరోనా కూడా వ్యాపించే పరిస్థితి ఉన్నది. పొరుగు రాష్ట్రాలలో, కేరళలో మరియు తమిళనాడు, కర్ణాటకలో కేసులు చాలాగా నమోదవుతున్నాయి. మన రాష్ట్రాలకు కూడా వచ్చే ప్రమాదం ఉన్నది కనుక అప్పుడు మనం తీసుకున్న జాగ్రత్తలు కూడా ఇప్పుడు అవిటిని కంటిన్యూ చేసి మన అందరం తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అందరం ఆరోగ్యంగా ఉంటాం. ఈ వచ్చే వర్షాకాలంలో కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే మన ఇంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం ఉంచకుండా మనము 10 రూపాయలు బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఒక బకెట్ నీళ్ళలో కలుపుకొని ఇంటిని శుభ్రపరచుకున్నట్లయితే ఈగలు, దోమలు అనేటివి ఉన్నాయి. ఈగలు, దోమల వల్లనే ఈ డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి కనుక వీటి మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ దీని మీద ఒక పాట మా ప్రవీణ్ ఈగల దోమలు సురేష్ స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, మన పిల్లల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్లె చిందులు వేయాలిరా. మారుదాం మారుదాం చలో మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం, చూపుదాం విశ్వాసం చూపుదాం, పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్లె చిందులు వేయాలిరా. మారుదాం మారుదాం చలో మారుదాం, మనమంతా పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి, సర్కారు అండగుంది స్వచ్ఛతనే కోరుకుంది, మనమంతా ముందుండి ముందుకు నడవామండి. మారుదాం చలో మారుదాం మారుదాం, స్వచ్ఛమైన గొల్లపల్లి బిడ్డలం, స్వచ్ఛమైన గొల్లపల్లి బిడ్డలం, స్వచ్ఛమైన గొల్లపల్లి బిడ్డలం. థ్యాంక్ యూ సురేష్ గారికి. మరి గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో మన ఇంటి ముంగట మోరు ఉంటే ఆ మోరులో మిగిలినటువంటి అన్నాలు, కూరలు, తర్వాత కవర్లు ఇట్లాంటివి వేయకూడదు. ఎందుకంటే అక్కడ మనము ఈ చెత్త చెదారం వేస్తే మోరి అనేది అక్కడ ఆగిపోతుంది. అందులో ఈగలు, దోమలు అనేటివి వృద్ధి చెంది అవి మనల్ని కుట్టడం తోటి, మనం తినే ఆహారం మీద వాలడం తోటి మనకు డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి. మరి కలరా, వామిటింగ్స్ గాని, మోషన్స్ గాని ఇట్లాంటి అవకాశం వస్తుంది కనుక దాన్ని మనము ఈ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు కూడా ఇప్పుడు కరోనా నుంచి కూడా మనం బయటపడాలంటే పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. మనం ఎటెళ్ళినా ఏం చేసినా కూడా మన చేతులను సబ్బుతోని గడుపుకోవాలి. మనం గతంలో మనకి ఇవన్నీ కూడా తెలిసిన ఏమన్నా గానీ
పరిష్కరించుకునే విధంగా భూభారత్ చట్టం ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపుగా చాలా మందికి ఎకరం మీద 20 గుంటలు ఉంటే 20 గుంటలు పట్టకుండది, ఎకరం మాత్రమే పట్టకుంటది. అట్లాంటి భూములు ఏవైతున్నాయో, మన తాతల తండ్రుల నుంచి వచ్చిన భూములు ఏవైతున్నాయో వాటిని సరైన ఆధారాలతోటి పట్టాకెక్కించుకుని వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలి. చాలా మంది సమస్యలతో ఉన్నారు రైతన్నలు. వాటన్నిటికీ పరిష్కారం దొరికే దిశగా భూభారత్ చట్టం అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. అందరికీ ఆమోదయోగ్యమైన పథకం కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, గెట్టులైతే కొట్టుకునే రోజులు వాయనే అన్నయ్య, రోజులు వాయనే భూభారత్ చట్టం మనకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ధరణి అనేది ఉండే, ఆ ధరణిలో కొంతవరకు లోపాలు ఉన్నాయని ఎత్తి చూపారు చాలా వరకు. దాన్ని మరి ఇలా భూభారతి చట్టం తీసుకొచ్చి మనకు సమస్య లేదు, అంటే మన ఊర్లో ఈ భూముల పంచాయతీ అనేది లేకుండా, మా మైపాల్ గారు రాసినటువంటి పాట, గెట్టు పంచాయతీలు ఉండకూడదు, గెట్ల కాడ లొల్లులు పెట్టుకోకూడదు, అందరం కూడా ఏ లొల్లి లేకుండా సాగు చేసుకోవాలి రైతుల భూములని మరి చక్కటి పాట మా మైపాల్ గారు రాసి పాడిండ్రు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారు మనకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ భూభారతిలో కూడా నిజమైనటువంటి లబ్ధిదారులను సెలెక్ట్ చేసి వారికి అందాల్సినటువంటి ప్రతిఫలాలన్నీ కూడా అందించాలనేటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మరి మనకు రైతు రుణమాఫీ గాని, రైతు బందే గాని, రైతు బీమనే గాని అవన్నీ కూడా ఇప్పుడు ఈ భూభారతి చట్టం ద్వారా క్లియర్ అయిన తర్వాత అందరికి కూడా వచ్చే అవకాశం ఉన్నది 100%. కనుక గ్రామ ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ తెలియజెప్పాలని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించడంతో మన గ్రామానికి రావడం జరిగింది. మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ మరియు సెక్రటరీ గారికి, కారోబార్ గారికి, మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక ఫోటో తీద్దాం అందరూ. గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి మీ గ్రామంలో కూడా ఏ సమస్యలు ఉన్నా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినట్లయితే ప్రత్యేక అధికారిని కూడా గ్రామ పంచాయతీ నియమించి మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఇక్కడ మీ అందరికి కూడా మీ పరిసరాల పరిశుభ్రత మీద, కరోనా లాంటి మహమ్మారి మీద, భూభారతి మీద మీకు అవగాహన కల్పించడం కొరకు మేము వచ్చాం.